హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శివ సాయి రమాదేవి. నేను మీ రమాదేవి. ఈరోజు అయితే ఒక మంచి వీడియో తీసుకొచ్చేసానండి. ఈ వీడియో నిన్న శుక్రవారం రోజు పూజ నేను ఎలా చేసుకున్నాను అనేది చూపిపోతున్నాను. అయితే ముందుగా నా ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఆ ఛానల్ లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ అవుద్దండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. అయితే ఈరోజు అమ్మవారికి చాలా అందంగా పూజ చేసుకున్నానండి. చాలా అందంగా అనిపించింది అమ్మవారు కూడా. అయితే ఫస్ట్ అయితే నేను ఇక్కడ పీట పెట్టుకునే దగ్గర చక్కగా పసుపు తాలికి బియ్య పిండితో ముగ్గేసుకొని తర్వాత పీట పెట్టుకొని పీట మీద ఒక కొత్త క్లాత్ వేసుకొని ఆ క్లాత్ మీద కొంచెం పిడికెడు బియ్యం పోసుకొని బియ్యంలో పసుపు కుంకుమ వేసుకొని అమ్మవారి పూట పెట్టుకున్నాను. అయితే అమ్మవారి పూటకు చూడండి గంధం కుంకుమతో అలంకరించానండి. చాలా బాగా వచ్చింది. మాలలాగా పెట్టాను. చాలా అందంగా అనిపిస్తుంది అమ్మవారు. అయితే ఈరోజు చక్కగా ఒక పెద్ద బొట్టు పెట్టాను, మళ్ళీ ఒక చిన్న బొట్టు కూడా పెట్టాను. తర్వాత చిట్టి గాజుల మాల కూడా వేసాను అమ్మవారికి పువ్వులతో అలంకరించుకొని. తర్వాత ఒక బౌల్లో బియ్యం తీసుకొని ఆ బియ్యం మీద ఒక చిన్న తమలపాకు పెట్టుకున్నాను. దానికి కూడా గంధం కుంకుమ పెట్టుకున్నాను. తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహానికి కూడా చక్కగా గంధం కుంకుమ అలంకరించి ఆ బియ్యంలో పెట్టుకొని తర్వాత అమ్మవారిని మల్లెపూలతో అలంకరించుకున్నాను. తర్వాత కింద బౌల్ కూడా చక్కగా గులాబీ పూలు, చామంతి పువ్వులతో అలంకరించుకుంటున్నానండి. ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి మనం కూడా అందంగా అలంకారం చేసుకొని అమ్మవారిని కూడా అందంగా అలంకారం చేసుకుంటే చాలా మంచిదండి. ఇలా అన్నీ పీట మీద పెట్టుకున్నాక ఇక్కడ ముగ్గు వేసుకున్నాను కదండి. ఈ ముగ్గు దగ్గర ఒక ప్లేటు గంధం కుంకుమ ప్లేట్ పెట్టుకొని దాంట్లో ఒక ప్రమిద పెట్టుకొని ప్రమిద కూడా గంధం కుంకుమలతో అలంకరించుకోవాలి. ప్రమిదలు 2 తీసుకొని నేను ఐశ్వర్య దీపం కూడా పెట్టుకుంటున్నానండి. ప్రతి శుక్రవారం కూడా పెట్టుకుంటాను నేను. మనకందరికీ తెలిసిందే ఐశ్వర్య దీపం అంటే లక్ష్మీదేవికి ఉప్పు దీపం అంటే చాలా ఇష్టమని. ఈరోజు అమ్మ ఉప్పు దీపంలో ఆ సముద్రంలో నుంచి వెలువడింది కాబట్టి ఆ దీపం పెడితే అమ్మ ముందు చాలా మంచిది, మన ఇంటికి కూడా చాలా మంచిది. కాబట్టి ఇక్కడైతే నేను ఇంకా ఉప్పు దీపం రెడీ చేసుకొని ప్రమిద కూడా వేసుకొని ఒత్తేసుకొని ఆయిల్ వేసుకున్నానండి. తర్వాత ఇక్కడ దీపపు కుందెలు రెడీ చేసుకున్నాను కదా, ఆ దీపపు కుందెల్లో కూడా ఒత్తులు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ దీపానికి కూడా చక్కగా పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి. ఇలా అలంకరించుకోవడం వల్ల మన ఇల్లు కూడా చాలా అందంగా అనిపిస్తుందండి. అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు చాలా కళగా ఉంటుంది. ఇంకా రాగి చెంబుతో నీళ్లు పెట్టుకున్నాను. పసుపు కుంకుమ కూడా అమ్మవారికి పెట్టానండి. లక్ష్మీదేవి పూజలో పసుపు కుంకుమ చాలా ముఖ్యం కదా అమ్మవారికి. ఇంక ఇక్కడైతే దీపారాజన చేసుకున్న తర్వాత లక్ష్మీదేవికి ఇంకా పూజ చేసుకుంటున్నాను. పూజ అక్షంతలు గంధము కుంకుమ సమర్పించుకుంటున్నానండి. అమ్మవారికి గంధము కుంకుమ అక్షంతలు సమర్పించుకునేటప్పుడు మనకి మంత్రాలు వస్తే చదువుకోవచ్చు. ఏమీ రావు అనుకుంటే శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. నేనైతే శ్రీమాత్రే నమః అనే అనుకుంటానండి. ఎందుకంటే మాకు ఇప్పుడు మామూలుగా మేము జపం చేస్తుంటామని చెప్తుంటాను కదా, శ్రీమాత్రే నమః అని జపం చేస్తుంటాము. నాకు కూడా బాగుంటుంది, ఇంకా ఎక్కువ జపం చేసినట్టు ఉంటుందని నేను అదే మంత్రాన్ని పఠిస్తూ పూజ చేసుకుంటాను. ఇక్కడ గంధం కుంకుమ సమర్పించిన తర్వాత తాంబూలం కూడా సమర్పించి ధూపం వేసుకుంటున్నాను. ధూపం వేసుకున్న తర్వాత కొంచెం ప్రసాదం పెట్టి తర్వాత నేను అష్టోత్తరం అయితే చేసుకున్నానండి. అయితే పూజ చేసుకునేటప్పుడు మనము ఎంతో బాగుంటుంది అమ్మవారికి పూజ చేసేటప్పుడు. ఇక్కడ ఐశ్వర్య దీపాన్ని కూడా వెలిగించుకొని తర్వాత ఆ ఐశ్వర్య దీపానికి కూడా గంధము కుంకుమ సమర్పించుకొని మనము దండం పెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పటికీ ఐశ్వర్యంగా మన ఇల్లు కూడా ఐశ్వర్యంగా సిరి సంపదలతో తొలతూగేటట్టు ఆ తల్లిని ఆశీర్వదించమని మనము ఇక్కడ దండం పెట్టుకోవాలి. తర్వాత ఇంకా నేనైతే ఇక్కడ చిన్న డ్రై ఫ్రూట్స్ అయితే ప్రసాదంగా పెట్టానండి. పెట్టి ఇప్పుడు చిట్టి గాజులతో గోమతి చక్రాలు, చిట్టి గాజులు, లక్ష్మీ గవ్వలు, చిల్లర కాయిన్స్ ఉన్నాయి. అష్టోత్తరం చేసుకుంటున్నాను. ఇక్కడైతే కొంచెం పారుడి తొందరగా ఫాస్ట్గా పెట్టాను. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనుకుంటూ చేసుకుంటున్నాను. అయితే ఈ మంత్రాన్ని ఎక్కువ జపించడం వల్ల మరింత మంచిగా కలగద్దండి. మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో కానీ ఒంట్లో కానీ
ఒక ఫాస్ట్ ఎనర్జీ లాగా అనిపిస్తుంది మనకి ఈ మంత్రాన్ని ఎక్కువ చదవటం వల్ల. శ్రీమాత్రే నమః అని. తర్వాత ఇక్కడ అమ్మవారి పాదాలు కూడా పెట్టుకున్నానండి. తమలపాకు మీద అమ్మవారి పాదాలు పెట్టుకొని అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటున్నాను. లక్ష్మీదేవికి కుంకుమార్చన అంటే చాలా ఇష్టం. ఆ కుంకుమని మనం నుదుటిని ధరిస్తే చాలా మంచిదని, అందుకని నేను ఎప్పుడు ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటాను. ఈ కుంకుమ పూజ చేసుకోవడం వల్ల అమ్మవారు మనకి సౌభాగ్యాన్ని నిండుగా ఇస్తుందండి అని మన పెద్దవాళ్ళు చెప్తారు. అమ్మవారికి అలా చేసుకుంటే నేను ప్రతి శుక్రవారం కూడా కుంకుమార్చన కొద్దిగానే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అష్టోత్తరం అంతా అయిపోయినాక ఇప్పుడైతే ప్రసాదం ప్రసాదం పెట్టానండి. మామిడి పళ్ళు ఉంటే మా ఇంట్లో పెట్టేసి అమ్మవారికి ఇంకా ఆర్తించుకోవాలి. అమ్మవారికి ఆర్తించేటప్పుడు నేను ఆర్తి పాట పెట్టుకున్నానండి. నాకు రాదు కాబట్టి ఫోన్లో పెట్టుకొని ఆర్తించుకుంటున్నాను. అందుకనే అంతసేపు ఇచ్చాను ఆర్తి అనేది. ఆర్తించేటప్పుడు ఇల్లంతా కూడా ఒక సందడిలా అనిపించింది. చూసే మనకు కూడా ఎంతో కన్నుల పండగగా అనిపించింది ఈరోజు. లక్ష్మీదేవి అమ్మవారు అంతా బాగా అనిపించిందండి. మీకు అందరికి కూడా నా పూజ విధానం అంతా కూడా నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పూజ కాడ పెట్టిన ప్రసాదాలన్నీ మనం తీసుకోవచ్చండి. తర్వాత ఈ ఐశ్వర్య దీపం ఉంది కదా, ఐశ్వర్య దీపంలో పెట్టిన ఉప్పు కానీ ఎవరు తొక్కని చోటు వేసుకోవాలి. దీపం కొండెక్కినాక ఇంకా చెట్టు గాజులు అవన్నీ కూడా మనం మళ్ళీ వాడుకోవచ్చండి పూజలో. పసుపు నీళ్ళతో కడుక్కొని ఇదేనండి ఈరోజు వీడియో. ఈ కుంకుమ అయితే కుంకుమతో అర్చన చేసాము కదా, ఆ కుంకుమ తీసి డబ్బాలో పెట్టుకొని మనం రోజు నుదుటిన పెట్టుకోవాలండి. చాలా మంచిది. అమ్మవారి కుంకుమ కదా, అమ్మవారి పేరు తలుచుకొని చేసాం కాబట్టి చాలా మంచిది. ఇంక ఇక్కడైతే నా పూజ విధానం అంతా ఇదేనండి. ఈ ప్రసాదాలు మామిడి పళ్ళు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ మనమే తీసుకోవచ్చండి. మనం తీసుకొని మన పిల్లలకి వాళ్ళకి పెట్టవచ్చు. మంచిది. ఇదేనండి ఈరోజు వీడియో. ఓకేనండి.